శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి వేళ మనం 2వ అధ్యాయములు 91వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. గురోః కృపా ప్రసాదేన బ్రహ్మ విష్ణు మహేశ్వరాః సామధ్యమాగమ సర్వే కేవలం గురు సేవయా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదలైన వారందరూ గురు కృపను పొందుట చేతను, మిక్కిలిగా గురు సేవ చేయుట చేతను అట్టి సామర్థ్యమును పొందిరి అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు పార్వతీ మాతకి. ఏ గురు శక్తి వలన ఈ సకల చరాచరములను సృష్టింపచేస్తూ ఉన్నాడు, ఆ బ్రహ్మ కూడా గురు కరుణ వలననే చేయగలుగుతూ ఉన్నాడు. ఈ క్రమం అంతా కూడా ఏ విష్ణు భగవానుడైతే ఈ యొక్క సమస్త సకల చరాచరములను పోషణకర్తగా మనం అనుకుంటూ ఉన్నామో, భావిస్తూ ఉన్నామో, ఆ గురుని శక్తి వలననే ఈ యొక్క పరిపాలన బాధ్యత అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నాడు. అదేవిధంగా సర్వాన్ని కూడా లయింప చేయగలిగినటువంటి శివుడు కూడా ఈ యొక్క గురు శక్తి కరుణా కటాక్షము చేతనే లయింప చేయగలుగుతూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. మనం అనుకున్నట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నట్టుగా మనం చెప్పుకున్నటువంటి కథలలో ఈ విధంగా మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎట్టివారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్థితిగతులు ఏమిటి, మానవుడి యొక్క స్థితిగతులు ఏమిటి, బ్రహ్మ విష్ణు మహేశ్వరు దేవతల కంటే అధికుడైనటువంటి గురువు యొక్క స్థితి ఏమిటి, ఇవి అన్నీ కూడా గురువు యొక్క సూచన ద్వారానే మనకు తెలియబడతాయే కానీ ఏ ఒక్క మార్గమున తెలియబడదు. అందుకే గురువుకు శరణాగతుడు కావాలి. వినయ విధేయతలతో, శరణాగతి భావముతో, సమయానుకూలముగా గురువుని ఉచితమైనటువంటి స్థితిలో ప్రశ్నించి ఆ యొక్క సమాధానము కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి నిజం తెలియబడుతుంది. అందరికీ తెలియబడదు. ఎందుచేత అంటే గురువుని ప్రసన్నంను చేసుకోవడం అందరికీ సాధ్యం కావడం లేదు. మనం చూస్తూ ఉన్నాము కదా, 18 అక్షోహిణులు ఉన్నటువంటి మహాభారత సైన్యములు శ్రీకృష్ణ పరమాత్మని గురువుగా ఎంతమంది గుర్తించగలిగారు, నిజాన్ని ఎంతమంది తెలుసుకోగలిగారు, పరమహంస అనే బిరుదాంకితుడైనటువంటి రామకృష్ణ పరమహంస దగ్గర ఎంతమంది నిజం తెలుసుకోగలిగారు, కాలజ్ఞాన ప్రదాత అయినటువంటి బ్రహ్మం గారి దగ్గర సిద్ధయ్య మినహా మిగతా ఎంతమంది తెలుసుకోగలిగారు. ఈ విధంగా మనం పరిశీలన చేసినట్లయితే ఈనాటికి కూడా మానవాళిలో గురువుని తెలుసుకోవడంలో ఎంతో మంది ప్రయత్నము చేసిన కొద్దిమంది మాత్రమే నిజం తెలుసుకోగలుగుతూ ఉన్నారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. సర్వం సద్గురుపాదార్పణమస్తు. జై గురుదేవ.